హలో వెల్కమ్ టు కృష్ణామృతం. మనము తలకాడు సిరీస్ చూస్తున్నాం కదా. సో చౌడేశ్వరిని చూసిన తర్వాత కీర్తి నారాయణ టెంపుల్, ఇక్కడ నారాయణుడు కొలువై ఉన్నాడు. ఇది భూమిలో నుంచి వెలికి తీసినటువంటి ఆలయం అన్నమాట. చూద్దాం రండి. సో ఈ తలకాడు సిరీస్లో మనము చౌడేశ్వరి దేవిని చూసిన తర్వాత కీర్తి నారాయణుడి ఆలయం దగ్గరికి వచ్చేసాము. నేను అప్రాక్సిమేట్గా ఒక 2008-2009 ఆ ప్రాంతంలో ఈ టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఈ ముందర ఉన్న ఒక టెంపుల్ మాత్రమే ఉండేదన్నమాట. వెనకున్న ఆలయం అయితే లేదు. గోపురం అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు. ఇవన్నీ ఇసుక తవ్వకాల్లో బయటపడ్డటువంటి టెంపుల్ అన్నమాట. రండి చూసేద్దాం. సో ఇది ఒక్కటే ఉండేది అప్పుడు, ఇసుకలో నుంచి బయటకు తీసింది. సో అద్భుతమైన టెంపుల్ అండి. ఇలా ఎన్ని మనం కోల్పోయామో కదా. నిజంగానే ఇవన్నీ దొరకకుండా ఉంటే మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి, మన వాళ్ళు ఇంత స్థాపించారని. ఆ తర్వాత ఇక్కడ సుందరవల్లి అనే అమ్మవారు దొరికారు. ఈ ఇసుకలో దొరికినటువంటి అమ్మవారిని ఇక్కడ పెట్టి పూజిస్తూ ఉన్నారనమాట. చాలా చక్కగా ఉంది తల్లి, ఎంత అద్భుతంగా ఉందంటే రామానుజాచార్యుల వారు ఇక్కడికి వచ్చి ఈ కీర్తి నారాయణుడుని ఇక్కడ ఇన్స్టాల్ చేశారట. ఈమె సుందరవల్లి. రామానుజాచార్యులు. సో ఇది మెయిన్ టెంపుల్. ఆ పైన గోపురం అనేది ఇప్పుడు కట్టారు. ఇక్కడ మన గైడ్ చెప్తున్నారనమాట, ఇక్కడ పంచ వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి, పంచనారాయణ క్షేత్రాలు. బేలూరు చెన్నకేశవ, మేల్కోట్టై చేల్-నారాయణ, ఆ తర్వాత గండలపేట బిచ్చల నారాయణ, తొండమాన్ నంబినారాయణ, తలకాడు కీర్తి నారాయణ. ఈ 5 క్షేత్రాలు శ్రీరామానుజాచార్యుల వారు స్థాపించినటువంటి క్షేత్రాలుగా చెప్తున్నారు, వైష్ణవ ఆలయాలు. సో అంతేకాకుండా ఈయనకి కీర్తి నారాయణ అనే పేరు ఎందుకు వచ్చింది ఏంటి అనేసి అంటే, అది కూడా ఊరికి ఏం పెట్టలేదండి. ఈయన మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టేటువంటి స్వామిగా చెప్పారు లోపల ఉన్న ప్రధాన అర్చకులు. అంతేకాకుండా ఇక్కడ గోడల మీద అంతా కూడా నాకు తెలుగు లిపి కనిపించింది, కన్నడ లిపి కనిపించింది, ఆ తర్వాత ఇంకా ఏదో, బట్ నాకు ఆ వర్డ్స్ లెటర్స్ అన్నీ చూస్తుంటే నిజంగా అనిపించింది ఎంత అద్భుతం కదా. ఇవన్నీ మనము ఇక్కడ చూస్తేనే కదా మనకు తెలుస్తుంది మన వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేసి పెట్టారు. సో లోపల స్వామి వారు లీలగా కనిపిస్తున్నారు కదా. అసలు వెళ్ళి చూస్తే రోమాలు నిక్కవచ్చుకున్నాయండి. ఎందుకంటే ఆ లోపల పిల్లర్స్ కావచ్చు, ఆ లోపల స్ట్రక్చర్ కావచ్చు, అంత అద్భుతంగా ఉంది. అసలు మనం మరో ప్రపంచానికి వచ్చినట్టే అనిపించింది. మిగిలిన టెంపుల్స్ అన్నీ ఒక ఎత్తు, కానీ ఈ టెంపుల్ పర్టికులర్గా చాలా అద్భుతంగా ఉండిందనమాట. ఇక్కడ చూడండి, సమ్ లిపి కనిపించింది, ఆ పైన గోడ మీద కూడా ఉంది. ఆ లోపల పిల్లర్స్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. స్వామివారు 11 అడుగులు ఉన్నారండి. ఇది బయట వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ లిపి కనిపిస్తుందా మీకు? వర్డ్ లెటర్స్ కనిపిస్తున్నాయా? వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఆధారాలు మనం ఇలా చూసుకుంటున్నాము అనేసి అంటే నిజంగా వాళ్ళకందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. మన హిందువులమందరము వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాం. సో ఎక్కడ కూడా చూడండి సిమెంట్ కానీ, ఇటుకలు కానీ, లేకపోతే ఐరన్ కానీ ఏమీ లేదు. ఇంటర్లాక్ సిస్టంతో కట్టినటువంటి ఆలయం అన్నమాట. ఇది వెనక వైపుగా మనము వెళ్తూ తీశాను. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. చాలా అసలు ఒక మైండ్ రిలాక్స్గా అయిపోయింది. నేను చాలా రోజులైంది మీకు ఈ పదం చెప్పి. నేచర్తో ప్లస్ డివోషనల్గా మనము ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది
నేను ఇదివరకు ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ శిల్ప సంపద అసలు నో వర్డ్స్ అన్నమాట, నో వర్డ్స్. మనం లోగోస్ అవన్నీ ఇప్పుడు అనుకుంటున్నాం, మన కంపెనీ లోగో ఇది, మన ఇది. కానీ వాళ్ళు అప్పటి నుంచే ఎప్పటి నుంచో ఆ లోగో అనేది క్రియేట్ చేశారు. వాళ్ళకి అంటే వాళ్ళ సింబల్స్ సింహం కావచ్చు, లేకపోతే పాము కావచ్చు. బావి చూసారా, ఇక్కడ తవ్వకాల్లో ఇలాంటి బావులు కూడా బయటపడ్డాయండి. అంటే ఆ అలివేలు తల్లి ఎంత కష్టపడి ఉంటే, ఎంత మనసు నొచ్చుకొని ఉంటే ఈ ప్రదేశం అంతా ఎడారైపోవాలనేసి శపించుంటుంది. చూడండి, ఒక ఆడదాని శాపము ఎంతవరకు తెచ్చింది ఇంత అద్భుతమైన ఆలయాల్ని. అక్కడ పైన చూసారా, ఒకవైపు సింహము, ఇంకొక వైపు పాములు ఉన్నాయి. డైమండ్స్. నిజంగా అండి, ఒక్కసారి విజిట్ చేయండి టెంపుల్. విజిట్ చేస్తే మీకు నిజంగానే మంచి ఫీల్ అనేది వస్తుంది. సో మనం మెయిన్ ప్రధాన అర్చకులు వారు ఉన్నారు, వారి మాటల్లో ఈ ఆలయం యొక్క విశిష్టత మనము తెలుసుకుందాము. శ్రీ సుందరవల్లి నాయక సమేత శ్రీ కీర్తి నారాయణ స్వామి పరబ్రహ్మణే నమః. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది 5 temples of Panchanarayana, naming Sri Kirti Narayana. Ganga, Chola, Rashtrakuta, Chalukya after Hoysala dynasties came to power. The Hoysala king, namely Bitti Deva, he wants to conquer these 5 places. During that period, his daughter was not feeling well. Even though so many medication was done and religious rituals were performed, daughter was not cured. So then they, Asthana, Joycer and doctors said, we have done our level best. It is after the result is in the Almighty's hand. So you do one thing, you go one round with Tirtha Yatra along with your daughter and have a darshanam all the Tirtha Kshetras and come back. We will see, think of it. We have done Shedbir Manushya Prayatnanam Saptamam Daiva Chintanam. We have done all our sincere efforts. So we will pray the God to give speedy recovery to your daughter. In the meantime, he came to Srirangam and met Sri Ramanujacharya, who is the founder of Vishishtadvaita Matam. So he narrated all his problems. He wants to get rid of daughter's health. And second one, he wants to conquer these 5 places. By that, he will be the king of entire South India. Previously, this area was famous for selling of gold and diamonds. This is a commercial town. So everybody wants to conquer this place by Indian as well as outsiders. So he narrated all the problems to Ramanujacharya, and Ramanujacharya advised him, don't go any war. You go by ahimsa. కీర్తి నారాయణుడి గురించి చెప్పిన ఆ ప్రధాన అర్చకులతో ఒక ఫోటో తీసుకున్నాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మరిన్ని టెంపుల్స్ మీరు విజిట్ చేసేయాలంటే మీరు ఏం చేయాలంటే కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, దాని ద్వారా అప్డేట్స్ వస్తూ ఉంటాయి.